నమస్తే అండి. శ్రీకాళహస్తి ఆ కథ మనం ఇందులో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకాళహస్తి మన తెలుగు రాష్ట్రంలో గొప్ప పుణ్యక్షేత్రం. దానికి సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి. పురాణాలలో శ్రీకాళహస్తి పేరుంది. ఎందరో గొప్ప గొప్ప కవులు కావ్యాలు రాశారు శ్రీకాళహస్తి దేవాలయం గురించి, ఆ శ్రీకాళహస్తిలో ఉన్న పరమశివుడి గురించి. శ్రీకాళహస్తి అంటే ఆ పేరులో శ్రీ, కాళము, హస్తి 3 పదాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ 3 పదాలు కూడా 3 జంతువులను సూచిస్తూ ఉన్నాయి. 3 జంతువుల భక్తి కలిపితే శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని చెప్పక తప్పదు. శ్రీ అంటే సాలెపురుగు, స్పైడర్ అంటాం కదా ఇంగ్లీష్లో, సాలీడు. కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 వాటి భక్తిని ఎలా చూపించాయి, ఎలా మోక్ష సామ్రాజ్యాన్ని అందుకున్నాయి అన్నదే శ్రీకాళహస్తి కథ. అడవిలో శివలింగం ఉండేది. ఆ ప్రాంతంలో ఒక పక్క సువర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంది. ఒకరోజు సాలెపురుగు ఒకటి ఆ శివలింగాన్ని చూసింది. ఆ సాలెపురుగుకు శివలింగాన్ని చూడగానే దాని పూర్వజన్మ జ్ఞానం అనేది వచ్చింది. అయ్యో, నేను పూర్వజన్మలో భక్తితో శివుణ్ణి సేవించాను, అందుకే ఇప్పుడు నాకు మళ్ళీ శివుడు కనిపించాడు, ఆ జ్ఞానం నాకొచ్చింది. ఈ జన్మలో అయినా సరే నేను మోక్షాన్ని అందుకుంటాను. అలా నేను అందుకోవాలంటే ఈ శివలింగానికి పూజ చేయాలి, అర్చించాలి అని చెప్పి అనుకుంది. ఇక దానివల్ల ఏమవుతుంది? శివుడికి ప్రదక్షిణ చేయడం. ప్రతిరోజు ఉదయం రావడం, శివుడికి ప్రదక్షిణ చేయడం. ఆ ప్రదక్షిణ చేయడంలో భాగంగా శివుడి మీద చక్కగా ఒక గూడు అల్లుతూ ఉండేది. సాలె గూడు అల్లి అక్కడి నుంచి అది వెళ్ళిపోయేది. కాసేపు అయిన తర్వాత ఒక పాము వచ్చి చూసింది. అరే రే రే రే, శివలింగం ఇక్కడ పడి ఉంది, బూజు బట్టి ఉందేంటి పైన అని ఆ పాము ఆ సాలె పురుగు అల్లిన గూడు మొత్తం తొలగించింది. ఆ తర్వాత పాము తన శిరస్సు మీద ఉన్న మణిని అక్కడ పెట్టింది. ఇంకా ఆ పాములు అంటే మణులు, రత్నాలు అవన్నీ ఎక్కడెక్కడున్నాయో వాటికి తెలుసు. పుట్టల్లో దూరేది మణులను తీసుకొచ్చి ఆ శివుడికి పెట్టి, అలాగే శివుడికి దగ్గరలో ఉన్న పుష్పాలు తీసుకొచ్చి వాటిని సమర్పించి భక్తితో నమస్కారం పెట్టి ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి పాము వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏనుగు ఒకటి అక్కడికి వచ్చింది. చూసింది, అరే రే, ఈ అడవిలో ఈ శివలింగం ఇలా ఉందేమిటి, ఏంటి పూలు, ఏంటి రంగురాళ్ళు, చిచిచి, అసలు శివలింగాన్ని అంటే అభిషేకించాలి, శివలింగాన్ని ఎలా చూసుకోవాలి, ఎంత అందమైన పూలు పెట్టాలి, పక్కనే సువర్ణముఖి నది ప్రవహిస్తోంది, ఒక పక్క సరస్సులున్నాయి, కమలం పువ్వులున్నాయి, ఏంటి పనికిమాలిన పూలు, అడవి పూలు, చిన్న చిన్న పూలు అని ఏనుగు ఆ పువ్వులన్నింటినీ తొలగించి ఆ మణులు వాటిని తీసి పక్కన వారేసి నదికి వెళ్లి శుచిగా స్నానం చేసి ఒక సరస్సు లోపలికెళ్ళి ఆ సరస్సులో ఉన్న అందమైన కమలం పుష్పాలను మొత్తం, వాటి తూడ్లు ఉంటాయి, వాటితో సహా తెంపుకొని తొండం నిండా నీళ్లు నింపుకొని శివలింగం దగ్గరికి వచ్చింది. ఆ కమలం పువ్వులను శివలింగం ముందు పెట్టి తొండంతో తీసుకొచ్చిన నీళ్లతో ఆ శివలింగానికి అభిషేకం చేసింది. ఇలా చేసి ప్రదక్షిణాలు శివుడికి చేసి అక్కడి నుంచి అది వెళ్ళిపోయింది. మరుసటి రోజు మళ్ళీ సాలెపురుగు వచ్చి చూసింది. తాను అల్లిన గూడు అక్కడ కనిపించలేదు. అరే, నేను అల్లిన గూడు లేదేంటి, ఏంటంటో పువ్వులున్నాయి ఇక్కడ, కమలం పువ్వులు, అవి కూడా వడలిపోయి ఉన్నాయి అని చెప్పి చూసింది. ఇక ఆ కమలం పువ్వును తొలగించగలిగేంత శక్తి దానికి లేదు, ఆ బలం లేదు. సరేలే అని చెప్పి అనుకొని శివుడి మీద మళ్ళీ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా చేస్తూ మళ్ళీ తన గూడును అల్లింది. మళ్ళీ శివుడికి ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపు అయిన తర్వాత పాము వచ్చి చూసి, ఏంటి వడలిపోయిన పుష్పాలున్నాయి ఇక్కడ, మళ్ళీ పైన ఈ బూజు పట్టుకొని ఉందేంటి అని పాము మళ్ళీ ఆ సాలె గూడును తొలగించి కమలం పువ్వులన్నింటినీ పక్కన బారేసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి మళ్ళీ తాను తీసుకురాగలిగే మణులను తీసుకొచ్చి శివలింగం ముందు పెట్టి పుష్పాలను పెట్టి శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసి పాము వెళ్ళిపోయింది. కాసేపు అయిన తర్వాత ఏనుగొచ్చి చూసి, ఇదేమిటి ఇంత అద్భుతంగా నేను కమలం పుష్పాలు తీసుకొచ్చి పెడితే మళ్ళీ ఈ అడవి పూలు ప్రత్యక్షమయ్యాయి అని ఆ పూలన్నింటినీ పక్కకు జరిపి మళ్ళీ ఏనుగు శుచిగా స్నానం చేసి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసి కమలం పువ్వులను అక్కడ పెట్టింది. ఇలా ప్రతిరోజు జరుగుతోంది. ఈ 3 జంతువులకు మధ్య ఒక వైరం లాగా జరుగుతోంది. అంటే తామే శివుణ్ణి అర్చించాలి, తామే శివుణ్ణి భక్తితో చూసుకోవాలి, మిగిలిందంతా చెత్త, నేను చేసేదే పూజ, మొత్తం ఈ శివుడు నాకే సొంతం, నా శివయ్య, నేనే చేయాలి అని చెప్పి అక్కడి నుంచి ఆ భక్తి అనేది కాస్త వైరం స్థాయి దాకా వెళ్ళింది. ఒకరోజు సాలెపురుగు దాక్కొని చూసింది ఏం జరుగుతోంది అని. పాము వచ్చి దానిపైన అజ్జేయడం, కాసేపటి తర్వాత ఏనుగొచ్చి దానిపైన అజ్జేయడం. ఓహో, ఈ పాము ఏనుగు వస్తున్నాయా, వీటిని నేనెక్కడ ఎదిరించగలను
అంత బలం నాకు లేదు, అంత సామర్థ్యం నాకు లేదు. ఈ రెండింటికి ఒకదానికి మధ్య గొడవ గనక పెట్టగలిగితే, మిత్రభేదం కల్పించగలిగితే, అసలు మిత్రులు కూడా కారు వాళ్ళు, అపరిచితులు, భేదం కల్పించగలిగితే ఆ రెండు కొట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి, లేకపోతే కొట్టుకొని వస్తాయి. అప్పుడు నా శివయ్యను నేను ఆనందంగా అర్చించుకోవచ్చు అని చెప్పి సాలెపురుగు అనుకున్నది. ఈ విషయాన్ని మెల్లిగా వెళ్ళి పాము చెవిలో ఊదింది. ఇదిగో నువ్వు మణులు అవన్నీ తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నావు, నేను చూస్తున్నాను. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బలంగా ఉన్న ఒక ఏనుగొచ్చి ఆ మణుల్ని తీసి పారేస్తోంది, కమలం పుష్పాలను తెచ్చి శివుడికి పెడుతోంది, నీళ్లతో శివుడిని అభిషేకిస్తోంది, అసలు నువ్వు తెచ్చిన పూలు మణులు వాటన్నింటినీ తొలగిస్తోంది, నువ్వు అంత కష్టపడి తెస్తున్నావు, చూసుకో అని చెప్పి సాలెపురుగు పాముకు చెప్పింది. పాము వెంటనే సాలెపురుగు మాటలు నమ్మలేదు. సరే నేను ఒకరోజు చూస్తాను అని చెప్పి పాము అది శివుణ్ణి అర్చించిన తర్వాత ఒక చెట్టు చాటున దాక్కొని మొత్తం చూసింది. ఏనుగు ఏమేం చేస్తుందో చూసింది. ఏనుగు తాను తెచ్చిన మణులను తీసి పక్కన పారేయడం చూసేసరికి పాము కొళ్ళు మండిపోయింది. ఇదా నీ సంగతి? నీ సంగతి ఏంటో నేను చెప్తాను. ఇప్పటికిప్పుడు నేను నిన్ను కాటేయచ్చు గాని నిన్ను కాటేస్తే ఆ విషయం వేగంగా ఎక్కుతుందో లేదో తెలీదు, నీ మెదడునే కాటేస్తాను నేను, నీ సంగతి ఏంటో తేలుస్తాను అనుకుంది పాము. మరుసటి రోజు ఏం చేసిందంటే పాము ఏనుగు ఏ సరస్సు నుంచి అయితే కమలం పుష్పాలను తీసుకొని వస్తోందో ఆ సరస్సు లోపల దాక్కొనుంది పాము. ఏనుగొచ్చి తొండంలో నీళ్లు నింపుకుందామని చెప్పి ఆ సరస్సులో తొండాన్ని పెట్టింది. వెంటనే పాము ఆ తొండం లోపలికి సర్రున దూరుకుంటూ వెళ్ళిపోయింది. ఏనుగుకు అర్థమైంది ఏదో తన తొండంలో దూరింది అని. తన తొండంలో దూరిన వాటిని బద్దలు కొట్టి మరీ బయటికి తీయగలదు ఏనుగు, సులభంగా తొలగించుకోగలదు. అదే ప్రయత్నం చేసింది గాని పాము రాలేదు. పాము అలాగే తొండ నుంచి లోపలికి వెళ్ళిపోయి మెదడును కాట్లు వేయడం మొదలుపెట్టింది. ఈ బాధ భరించలేక ఏనుగు ఆ పక్కనే ఉన్న బండరాళ్లకేసి ధబ్ ధబ్ అని చెప్పి బాధ సాగింది తన మెదడును, తన తొండాన్ని. ఆ బాధడంలో లోపలున్న పాము మరణించింది. అలాగే అలా బాదుతూ ఉంటే ఏనుగు కుంభస్థలానికి దెబ్బలు తాకాయి. దాంతోపాటు పాము కాట్లు విషమెక్కింది. దాంతో ఏనుగు కూడా ధబ్ అని చెప్పి అక్కడ పడిపోయింది. అయితే ఇక్కడ ఈ సందులో ఏం జరిగిందంటే ఏనుగు ఆ పక్కనే ఉన్న బండరాళ్లకేసి తన తలను బాదుతూ ఉంటే ఆ బండరాళ్ల మీదనే కూర్చొని ఇదంతా చూస్తున్న సాలెపురుగు దానికొచ్చి తగిలింది ఏనుగు తల. ఇక ఉంటుందా అది? సాలెపురుగు కూడా మరణించింది. ఈ 3 జంతువులు మరణించగానే వాటి ఆత్మ బయటికి వచ్చింది. ఆశ్చర్యంగా అవి చూస్తూ ఉన్నాయి. ఆ శివలింగంలో నుంచి పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. వాటి ముందు నిలబడి మీ ముగ్గురికి నేను మోక్షాన్ని అనుగ్రహిస్తున్నాను. మీ ముగ్గురు చేసిన సేవ అనన్య సామాన్యము. మామూలుగా మానవ జన్మ ఉన్నవాళ్ళు కింద మీద పడి శివపూజ చేయడానికి కష్టపడతారు, భక్తి చూపించడానికి కష్టపడతారు. అలాంటిది మీరు ఈ జన్మ ఎత్తినా సరే శివ పూజ చేయడంలో మీ భక్తిని మీరు చూపించారు. మీరేం చదువుకోలేదు, మీకు వేరే జ్ఞానం కూడా ఏం లేదు. అయినా సరే పూర్వజన్మ నుంచి వచ్చిన ఒకే ఒక్క జ్ఞానం, ఆ భక్తిని మీరు కొనసాగించారు. రండి, నాతో పాటు మీ ముగ్గురు కైలాసంలో ఉండాల్సిందే అని ఆ 3 జంతువులు వాటి ఆత్మను పరమశివుడు తనలోపలికి తీసుకున్నాడు. అదిగో అప్పటినుంచి ఆ క్షేత్రాన్ని శ్రీకాళహస్తి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత ఆ శివలింగాన్ని తిన్నడు, అదే మనం భక్త కన్నప్ప అంటుంటామే, తిన్నడు ఆయన పూజించాడు. ఇంకా తర్వాత ఎందరెందరో మహానుభావులు పూజించారు, రాజులు దేవాలయాలు కట్టించారు. అదంతా మళ్ళీ వేరే కథ. దీన్నే అండి ధూర్జటి. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఉన్న ధూర్జటి. ఒక పద్యంలో ఏ వేదంబు పఠించే లూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనంబునర్చ కరిచెంచే మంత్రం బూహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా అని ఆయన రచించిన కాళహస్తీశ్వర శతకంలో రాశారు. దీని అర్థం ఏంటంటే ప్రాణికోటికి మోక్షం కలగడానికి నీ పాదాలు సేవించడం అంటే భక్తి ఒక్కటే మార్గము, భక్తి ఒక్కటే కారణం తప్ప చదువులు ఎన్ని చదువుకున్నా, జ్ఞానం ఎంత ఉన్నా, ఈ చదువులు, ఈ జ్ఞానము, ఈ పాండిత్యము ఇవన్నీ కూడా మోక్షాన్ని కలిగిస్తాయా? కలిగించలేవు. ఎవరెంత చదువుకున్నా, ఎంత పండితులైనా మోక్షం అనేది అంత సులభంగా రాదు. వాళ్లకు భక్తి అనేది ఉండాలి, నీ పాదాలు పట్టుకోవాలి అని చెప్తూ ఏ వేదంబు పఠించే లూత అంటే సాలెపురుగు ఏ వేదం చదివిందని దానికి మోక్షం ఇచ్చావు? పాము ఏ శాస్త్రాలు పఠించింది అని చెప్పి దానికి మోక్షం ఇచ్చావు? ఏనుగు ఏ విద్యలు నేర్చుకున్నది అని చెప్పి దానికి నువ్వు మోక్షం ఇచ్చావు? అలాగే చెంచు ఏ మంత్రం ఊహించే అంటే తిన్నడు భక్త కన్నప్ప, ఆయన ఏ మంత్రాన్ని జపం చేశాడని చెప్పి ఆయనను నీ కైలాసానికి పట్టుకుపోయావు, ముక్తినిచ్చావు. ముక్తి పొందడానికి
చదువులా కారణం అంటే కావు 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 కావు, చదువులు కాదు కారణం, నీ పాదాలు పట్టుకోవడమే ముక్తికి సోపానము అని ధూర్జటి ఈ పద్యంలో రాశాడు. ఇదండి శ్రీకాళహస్తి కథ. శివరాత్రి సందర్భంగా నేను మీకు చెప్పాలనుకున్నాను, చెప్పాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. హర హర మహాదేవ, శంభో శంకర.